Good morning, students. So now we are going to start new topic, that is nothing but atomic packing factor. And before going to start the atomic packing factor, we have to discuss some of the definitions. Those are, what is coordination number? So coordination number ante coordination number of a central atom in a crystal is the number of its nearest neighbors amma. So మనం తీసుకున్న యూనిట్ సెల్లో ఆర్ ఎట్ ద సేమ్ టైం ఈ సెంట్రల్ యాటమ్ ఏదైతే ఉంటుందో ఆ సెంట్రల్ యాటమ్ చుట్టూ ఉండే నైబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కోఆర్డినేషన్ నెంబర్స్ అంటారమ్మా. అంటే జనరల్గా 6 నైబర్స్ ఉన్నాయా ఆర్ 4 నైబర్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా కోఆర్డినేషన్ నెంబర్ని బేస్ చేసుకొని ఉంటుంది. అంటే సెంట్రల్ యాటమ్ ఏదైతే ఉందో దానికి టచ్లో ఉన్న కాంటాక్ట్లో ఉన్న నియరెస్ట్ యాటమ్స్ అన్నీ కూడా కోఆర్డినేషన్ నెంబర్ అంటారు. అండ్ వాట్ ఈజ్ లాటిస్ పారామీటర్? సో ద లాటిస్ కాన్స్టెంట్ ఆర్ లాటిస్ పారామీటర్ రిఫర్స్ టు ద ఫిజికల్ డైమెన్షన్ ఆఫ్ యూనిట్ సెల్ ఇన్ ఏ క్రిస్టల్ లాటిస్. సో యూనిట్ సెల్ ఫిజికల్ డైమెన్షన్ ఏదైతే ఉందో యూనిట్ సెల్ క్రిస్టల్ లాటిస్లో దట్ ఈస్ నోన్ యాజ్ లాటిస్ పారామీటర్ అంటారమ్మా. సో లాటిస్ పారామీటర్ అంటే ఏంటి? క్రిస్టల్ లాటిస్లో ఉన్న యూనిట్ సెల్ని లాటిస్ పారామీటర్ అంటారు. జనరల్గా లాటిసెస్ అనేవి 3 డైమెన్షన్స్లో ఉన్నప్పుడు వీ హ్యావ్ 3 లాటిస్ కాన్స్టెంట్స్ అమ్మా. దోస్ ఆర్ ఏ, బి అండ్ సి తోటి ఇండికేట్ చేస్తాం, అంటే లెంత్, విడ్త్ అండ్ హైట్. సో వీటిల్ని 3 డైమెన్షన్స్ తోటి డిస్కస్ చేస్తున్నాం ఆర్ ఐడెంటిఫై చేస్తున్నాం. దట్ ఈస్ నోన్ యాజ్ ది లాటిస్ పారామీటర్ ఆర్ లాటిస్ కాన్స్టెంట్ అంటారమ్మా. అండ్ అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్కి వచ్చేసరికి ఏపీఎఫ్ అంటారమ్మా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. అండ్ అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ అంటే వాల్యూమ్ ఆఫ్ యాటమ్స్ ఇన్ యూనిట్ సెల్ బై వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ అమ్మా. సో వాల్యూమ్ ఆఫ్ యాటమ్స్ ఇన్ యూనిట్ సెల్, సో యూనిట్ సెల్లో ఉన్న యాటమ్స్ వాల్యూమ్ ఎంత డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్. కంప్లీట్గా యూనిట్ సెల్ వాల్యూమ్ ఎంతో కన్సిడర్ చేసుకుంటే దట్ ఈస్ నోన్ యాజ్ అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ అంటారు. సో జనరల్గా మనం కన్సిడర్ చేసుకునేటప్పుడు హార్డ్ స్పియర్స్, అంటే మన అజంప్షన్ కోసం అండ్ మన విజిబిలిటీ కోసం వీ హ్యావ్ టు కన్సిడర్ హార్డ్ స్పియర్స్ అమ్మ. సో స్పియర్స్ని యాటమ్స్ లాగా కన్సిడర్ చేసుకుంటున్నాం. అండ్ మనకి ఈ అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్కి వచ్చేసరికి వీ హ్యావ్ టు కన్సిడర్ ఫర్ బేసికల్లీ 3 టైప్ ఆఫ్ కండిషన్స్ అమ్మ. సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్ అండ్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ అండ్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ అమ్మ. ఎఫ్సిసి, బీసీసీ అండ్ సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్. సో ఈ 3 ఎలిమెంట్స్కి వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ అమ్మ. అగైన్ అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ ఎందుకు తీసుకుంటున్నామంటే ఫర్ ఫైండింగ్ హౌ క్లోజ్లీ ప్యాకింగ్ ది ఆటమ్స్ ఇన్ పర్టికులర్ మెటీరియల్ అమ్మ. సో మనం తీసుకున్న మెటీరియల్లో ఆటమ్స్ ఎంత క్లోజ్గా ఉన్నాయి, ఎంత క్లోజ్డ్ ప్యాకింగ్గా ఉన్నాయి అని తెలిస్తే దాన్ని బేస్ చేసుకొని ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది మెటీరియల్ అనేది డిపెండ్ అవుతుందమ్మా. అండ్ ఇక్కడ సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్కి వచ్చేసరికి సో దిస్ ఈజ్ ది సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్ అమ్మ. సో ఇక్కడ రేర్ డ్యూ టు లో ప్యాకింగ్ డెన్సిటీ. సో జనరల్గా మనం సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్కి వచ్చేసరికి ఇది ఎక్కువ టైప్ ఆఫ్ మెటీరియల్స్కి సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్ అనేది ఉండదమ్మా. ఎందుకనంటే లో ప్యాకింగ్ డెన్సిటీ, అంటే ప్యాకింగ్ డెన్సిటీ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల దిస్ విల్ నాట్ బి అవైలబుల్ ఎట్ ప్రజెంట్ మెటీరియల్స్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్. జనరల్గా వచ్చేసరికి పొలోనియం అనేది ఈ సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్ ఉంటుందమ్మా. సో పొలోనియం మెటీరియల్కి ఈ సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్ ఉంటుంది. అండ్ ఇక్కడ క్లోజ్ బ్లాక్ డైరెక్షన్స్ ఆర్ క్యూబ్ ఎడ్జెస్ అమ్మ. సో ఇక్కడ మనము రెడ్ కలర్లో ఏదైతే ఉందో అది క్యూబ్ అమ్మ. సో ఆ క్యూబ్ ఏదైతే ఉందో ఎవ్రీ క్యూబ్ ఎడ్జ్ లోపల 1 క్లోజ్డ్ ప్యాకింగ్ డైరెక్షన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్కి వచ్చేసరికి 6 అమ్మ. అంటే ఏంటి? ఈచ్ క్యూబ్కి 6 నైబర్స్ అనేవి ఉన్నాయి. అంటే ఒక హాఫ్ ఆటమ్ని కానీ తీసుకుంటే ఆ హాఫ్ ఆటమ్ అనేది 6 నైబర్స్ తోటి కాంటాక్ట్లో ఉంటుంది కాబట్టి దట్ కోఆర్డినేషన్ నెంబర్ అనేది 6 అవుతుంది. దాన్ని నియరెస్ట్ నైబర్స్ అని కూడా అంటారు. అండ్ ఇక్కడ అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ అనేది సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్కి వచ్చేసరికి 0.52 అమ్మ. అండ్ అగైన్ అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటమ్మా? వాల్యూమ్ ఆఫ్ ది ఆటమ్స్ ఇన్ యూనిట్ సెల్ బై వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ అమ్మ. సో యూనిట్ సెల్ వాల్యూమ్కి అండ్ ఆటమ్ వాల్యూమ్కి మధ్యలో ఉండే డిఫరెన్స్ని ఇంటూ ఆటమ్స్ ఇన్ యూనిట్ సెల్, ఎన్ని ఆటమ్స్ ఉంటాయి ఆ యూనిట్ సెల్లో కన్సిడర్ చేసుకుంటే దట్ ఈస్ నోన్ యాజ్ అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ అంటారు. అండ్ ఈ అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్కి వచ్చేసరికి ఇక్కడ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి 8 కార్నర్స్ ఉన్నాయమ్మా. ఈ రెడ్ కలర్ స్ట్రక్చర్ చూస్తే ఈచ్ కార్నర్లో ఒక ఆటమ్ అనేది షేర్ చేసుకుంటుంది కాబట్టి 8 కార్నర్స్ ఉంటాయి. సో 8 కార్నర్స్
కార్నర్స్ ఉంటాయి కాబట్టి 8 ఆటమ్స్ అనేవి 8 కార్నర్స్ తోటి షేర్ చేసుకుంటున్నాయమ్మా. సో ఫర్ దట్ కండిషన్ వీ హ్యావ్ క్లోజ్ ప్యాకింగ్ డైరెక్షన్స్కి వచ్చేసరికి 8x1/8 అమ్మ. సో 8x1/8 ఎందుకు తీసుకున్నామంటే ఈచ్ కార్నర్ దగ్గర ఒక ఆటమ్ అనేది షేర్ చేస్తుంది. అంటే ఒక పార్టీషన్ అనేది జరుగుతుంది. ఎంత పార్టీషన్ జరుగుతుందంటే 8 పార్టీషన్స్గా జరుగుతున్నాయి. సో కాబట్టి 8x1/8 ఈజ్ ఈక్వల్ టు 1 ఆటమ్ పర్ యూనిట్ సెల్. ఎవ్రీ యూనిట్ సెల్కి ఒక ఆటమ్ అనేది అక్కడ పార్టీషన్ జరుగుతుందమ్మా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఆటమ్ అమ్మ. సో వాల్యూమ్ ఆఫ్ ఆటమ్కి వచ్చేసరికి ఇక్కడ మనకి 4/3 πr³ ఈజ్ ది ఆటమ్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ది ఆటమ్ అమ్మ. సో వాల్యూమ్ ఆఫ్ ది ఆటమ్ ఫార్ములా ఏంటి? 4/3 πr³ అమ్మ. సో అగైన్ ఇక్కడ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ది యూనిట్ సెల్ వాల్యూమ్ని A³ అంటున్నారు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇన్ దిస్ కండిషన్ 4/3 πr/ని ఎలా తీసుకోవాలి? ఇక్కడ మనం కానీ చూస్తే ఈచ్ ఆటమ్ రేడియస్ ఎంత ఉంటుందంటే 0.5a అమ్మ. సో కాబట్టి దాన్ని రేడియస్ ఆఫ్ ది ఆటమ్ అంటున్నాం కాబట్టి 0.5a³ అవుతుందమ్మా. సో ఆ కండిషన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఎవ్రీ స్ట్రక్చర్కి మనం వాల్యూమ్ ఎలా తీసుకోవాలో, మనం ఇక్కడ ఆ రేడియస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కానీ చూస్తే అటామిక్ రేడియస్ని ఆర్ అంటారమ్మా. అంటే ఈచ్ యాటమ్కి ఉండే రేడియస్ని ఆర్ అంటారు. అండ్ ఇక్కడ మన ఫిగర్ కానీ చూస్తే ఎవ్రీ సైడ్ ఈజ్ హ్యావింగ్ ఏ అమ్మ. ఎవ్రీ సైడ్ సేమ్ లెంత్ అనేది ఉంది. సో దాన్నే క్రిస్టల్ లాటిస్ ఆర్ కాన్స్టెంట్ లాటిస్ కాన్స్టెంట్ అని కూడా అంటారు. ఏ తోటి ఇండికేట్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఏబిసి అనేవి రెండు అన్ని ఈక్వల్ అయితే అన్ని సైడ్స్ కూడా ఏ అనేది ఇండికేట్ చేస్తారమ్మా. అండ్ ఇక్కడ హాఫ్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ నైబరింగ్ ఆటమ్ ఈజ్ ఆర్ అమ్మ. సో ఎవ్రీ నైబరింగ్ ఆటమ్ తోటి కాంటాక్ట్లో ఉన్నప్పుడు హాఫ్ డిస్టెన్స్ అనేది కాంటాక్ట్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఎవ్రీ ఎడ్జ్ లెంత్ అనేది ఎంత ఉంటుంది? ఏ అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏ అంటే ఏమవుతుందమ్మా? 2r అవుతుంది. అంటే హాఫ్ ఆర్ ప్లస్ హాఫ్ ఆర్ ఏమవుతుంది? 2r అవుతుంది. అండ్ ఇప్పుడు మనకు కావాల్సింది రేడియస్ కాబట్టి రేడియస్ ఈజ్ ఈక్వల్ టు a/2 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 0.5a అవుతుందమ్మా. సో దట్ ఈస్ ది రేడియస్ ఆఫ్ ది ఆటమ్ అమ్మ. సో కాబట్టి 4/3 0.5a³ 0.5a హోల్ పవర్ క్యూబ్ అమ్మ. డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్కి వచ్చేసరికి యూనిట్ సెల్ వాల్యూమ్ అనేది A³ అని ఫిక్స్డ్ కండిషన్ కాబట్టి ఇట్ ఈస్ ఏ అమ్మ. సో అన్నిటినీ సబ్స్టిట్యూట్ చేస్తే వీ కెన్ గెట్ 0.52 అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ అమ్మ. సో అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ వాల్యూ ఏమవుతుంది? 0.52 అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ అమ్మ. సో బాడీ సెంటర్డ్ క్యూబిక్ వచ్చేసరికి ఇక్కడ ఆటమ్ టచ్ ఈచ్ అదర్ అలాంగ్ క్యూబ్ డయాగనల్స్ విత్ ఇన్ యూనిట్ సెల్ లోపల క్యూబ్ డయాగనల్స్ అన్నిటితోటి కానీ కాంటాక్ట్లో ఉంటే దట్ ఈస్ నోన్ యాజ్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ అంటారు. అంటే ఏంటి? సెంటర్ ఆఫ్ ది సెల్ లోపల ఒక ఆటమ్ ఉంటుంది అండ్ అన్ని కార్నర్స్ లోపల అన్ని 8 ఆటమ్స్ అనేవి షేర్ అయ్యి ఉంటాయి కాబట్టి దిస్ ఈజ్ నోన్ యాజ్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ అంటారు. అంటే 8 కార్నర్స్లో 8 అండ్ సెంటర్ ఆఫ్ ది బాడీలో 1. అండ్ ఇక్కడ అన్ని ఆటమ్స్ అనేవి ఐడెంటికల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు వచ్చేసరికి సెంటర్ అనేది కూడా సేమ్గానే ఉంటుంది. బట్ అవర్ ఐడెంటికల్ పర్పస్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ బిగ్. సో సెంటర్లో ఉన్న ఆటమ్ అనేది లార్జ్గా ఉండేటట్టు మనం ఐడెంటిటీ కోసం వ్యూయింగ్ పర్పస్ కోసం తీసుకున్నాం. అండ్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ వచ్చేసరికి ఎగ్జాంపుల్కి వచ్చేసరికి క్రోమియం, టంగ్స్టన్, ఫెర్రస్, టాంటలం, మాలిబ్డినం. సో ఇవన్నీ కూడా కమ్స్ అండర్ ది కండిషన్ ఆఫ్ ది బాడీ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్ అమ్మ. సో ఇక్కడ ఉండే ఈ అన్ని మెటీరియల్స్ కూడా బాడీ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్ని ఫాలో అవుతాయి. అండ్ ఇక్కడ కూడా చూస్తే వీ హ్యావ్ రెడ్ ఆటమ్స్ అనేవి కార్నర్స్లో ఉన్నాయి అండ్ సెంటర్లో వైట్ ఆటమ్ అనేది ఉంటుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ ది సెంటర్ ఆఫ్ ది ఆటమ్ అమ్మ. సో కింద కూడా సేమ్ సిమిలర్ కండిషనే ఉంటుంది. అండ్ ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్కి వచ్చేసరికి 8 అమ్మ. అంటే ఈచ్ ఎలిమెంట్ అనేది 8 ఆటమ్స్ తోటి కాంటాక్ట్లో ఉంటుంది కాబట్టి దట్ కోఆర్డినేషన్ నెంబర్ సెంటర్ ఆఫ్ ది ఆటమ్ని కానీ కన్సిడర్ చేసుకుంటే 8 ఆటమ్స్ తోటి కాంటాక్ట్లో ఉంటుందమ్మా. అండ్ ఇక్కడ ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ 2
పర్ యూనిట్ సెల్ అమ్మ. సో యూనిట్ సెల్కి 2 ఆటమ్స్ అనేవి ఉంటాయి. అంటే ఏంటి, ఒకటి సెంటర్లో ఉంటుంది, దట్ ఈస్ కన్సిడర్ యాజ్ 1, అండ్ 8 కార్నర్స్ లోపల షేర్ చేసుకుంటున్నాయి కాబట్టి 8 into 1/8 వేసుకుంటే వీ కెన్ గెట్ 2 ఆటమ్స్ అమ్మ పర్ యూనిట్ సెల్. యూనిట్ సెల్కి 2 ఆటమ్స్ అనేవి ఉంటాయి. అండ్ అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్కి వచ్చేసరికి ఇక్కడ బాడీ సెంటర్డ్ క్యూబిక్లో హియర్ వీ హ్యావ్ దట్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ కండిషన్ అమ్మ. అండ్ ఇక్కడ కానీ కన్సిడర్ చేసుకుంటే హియర్ వీ హ్యావ్ సో బాడీ సెంటర్ క్యూబిక్ ఇక్కడికి వచ్చేసరికి సెంటర్లో ఒక యాటము అండ్ అన్ని కార్నర్స్లో 8 యాటమ్స్ ఉంటాయి. అండ్ ఈ కాంటాక్ట్ షేరింగ్కి వచ్చేసరికి ఆర్ అంటే 4 ఆర్లు ఉన్నాయి. అంటే ఇక్కడ మనం ఒక ట్రయాంగిల్ని కానీ కన్సిడర్ చేసుకుంటే ఏసి అండ్ డి అని కానీ కన్సిడర్ చేసుకుంటే, అక్కడ నెంబరింగ్ నేమ్ ఇవ్వలేదు, డి అని కన్సిడర్ చేసుకుంటే ఏడిసి అనే ట్రయాంగిల్ తీసుకుంటే బై యూజింగ్ ఆఫ్ పైథాగరస్ థియరమ్ని బేస్ చేసుకొని ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ డిసి స్క్వేర్ అమ్మ. సో దీన్ని కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు ఏడి అంటే ఏమవుతుంది, ఏడి లోపల ఎన్ని ఆటమ్స్ ఎన్ని రేడియస్లు ఉన్నాయమ్మా, ఆర్ ప్లస్ ఆర్ ప్లస్ ఆర్ ప్లస్ 4 అంటే 4 ఆర్స్ ఉన్నాయి. ఏడి ఈజ్ ఈక్వల్ టు 4r అవుతుంది. సో కాబట్టి ఏమవుతుంది, ఏడి స్క్వేర్ అంటే ఏమవుతుంది, 4r హోల్ స్క్వేర్ అవుతుందమ్మా. నెక్స్ట్ ఏసీ. సో ఏసీని కన్సిడర్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు కన్సిడర్ అదర్ ట్రయాంగిల్ ఆల్సో, దట్ ఈస్ నథింగ్ బట్ ఏబిసి అమ్మ. ఏబిసిని కన్సిడర్ చేసుకుంటే అగైన్ పైథాగరస్ రూల్ని బేస్ చేసుకుంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అమ్మ. అగైన్ ఏసీ స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఏబీ స్క్వేర్ అంటే ఏమవుతుందమ్మా, ఏ స్క్వేర్, అండ్ బీసీ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అవుతుంది, అంటే 2a స్క్వేర్ అవుతుంది. సో కాబట్టి వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ ప్రీవియస్ ఫామ్ అమ్మ. అంటే ఏడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ డీసీ స్క్వేర్. అగైన్ డీసీ అంటే ఏమవుతుందమ్మా, ఎడ్జ్ లెంత్ కాబట్టి అది ఏ తోటే ఇండికేట్ చేస్తున్నారు. సో కాబట్టి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్. సో కాబట్టి ఏడీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4r హోల్ స్క్వేర్ అవుతుందమ్మా. అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అంటే 2a స్క్వేర్ ప్లస్ డీసీ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అవుతుంది. సో కాబట్టి ఏమవుతుంది, 4r హోల్ స్క్వేర్ అంటే 16r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3a స్క్వేర్ అవుతుంది. అగైన్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3a స్క్వేర్ బై 16. అగైన్ ఆర్ అంటే ఏమవుతుంది, √3a స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయ్యి ఏ అవుతుంది, డివైడెడ్ బై 16 అనేది 4 అవుతుందమ్మా. √16 కాబట్టి 4 అవుతుంది. సో ఇప్పుడు రేడియస్ ఆఫ్ ది బాడీ సెంటర్ క్యూబిక్ ఏమవుతుందమ్మా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు √3a బై 4 అవుతుంది. సో దట్ హ్యాస్ టు బి సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ రేడియస్ అమ్మ. సో అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్కి వచ్చేసరికి మనకి ఇక్కడ కంప్లీట్ క్లోజింగ్ ప్యాకింగ్ స్ట్రక్చర్లోకి వచ్చేసరికి √3a బై 4 అవుతుందమ్మా. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు, సో దాన్ని అగైన్ ఆటమ్స్ ఇన్ యూనిట్ సెల్కి వచ్చేసరికి సెంటర్లో 1 అండ్ 8 కార్నర్స్లో 8 ఎలిమెంట్స్ తోటి షేర్ చేసుకుంటుంది కాబట్టి 2 ఆటమ్స్ పర్ యూనిట్ సెల్ అవుతుంది. అండ్ 4/3 పై ఆర్ అంటే ఏమవుతుందమ్మా, అగైన్ √3a డివైడెడ్ బై 4 హోల్ క్యూబ్ అవుతుంది. అండ్ అగైన్ వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ అగైన్ a క్యూబ్ అవుతుందమ్మా. సో అన్నిటిని సబ్స్టిట్యూట్ చేసి కన్సిడర్ చేసుకుంటే వీ విల్ గెట్ 0.68 బాడీ సెంటర్డ్ క్యూబిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ అవుతుందమ్మా. అంటే ఏంటి, మన సింపుల్ క్యూబిక్ వచ్చేసరికి 0.52 ప్యాకింగ్ అవుతుంది. అంటే అక్కడ అంత క్లోజ్ ప్యాకింగ్ అనేది జరగదు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 0.68 అంటే కంపేర్ టు సింపుల్ క్యూబిక్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ ఈజ్ మోర్ క్లోజ్డ్ ప్యాక్డ్ అమ్మ. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ అమ్మ. సో ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ వచ్చేసరికి ఇక్కడ ఆటమ్స్ ఆర్ అరేంజ్డ్ అట్ ది కార్నర్స్ అండ్ సెంటర్ ఆఫ్ ఈచ్ క్యూబ్ ఫేస్ ఆఫ్ ది సెల్. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఎవ్రీ కార్నర్లో ప్రీవియస్గా డిస్కస్ చేసినట్టుగానే 8 ఆటమ్స్ ఉంటాయి. మళ్ళీ ఈచ్ ఫేస్ దగ్గర ఒక ఆటమ్ అనేది హాఫ్గా కట్ చేసి ఉంటుందమ్మా. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ది ఫేస్ సెంటర్డ్ క్యూబిక్. అండ్ ఇక్కడ క్లోజ్డ్ ప్లాకెడ్ ప్లేన్కి వచ్చేసరికి ఈచ్ ఫేస్ ఆఫ్ ది క్యూబ్ దగ్గర ఒక ఆటమ్ అనేది కాంటాక్ట్లో ఉంటుంది. అండ్ ఆటమ్స్ ఆర్ అజ్యూమ్డ్ టు టచ్ అలాంగ్ ఫేస్ డయాగనల్స్. సో ఇక్కడ ఫేస్ డయాగనల్స్ తోటి టచ్ అవుతున్నట్టు మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం ఫర్ అవర్ పర్పస్ ఇక్కడికి వచ్చేసరికి. సో ఈచ్ యూనిట్ సెల్స్లో 4 ఆటమ్స్ అనేవి ఉంటాయమ్మా. సో 4 ఆటమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. అండ్ ఆటమ్స్ టచ్ ఈచ్ అదర్ అలాంగ్ ఫేస్ డయాగనల్స్ అమ్మ. ఫేస్ డయాగనల్స్ తోటి ఎవ్రీ ఆటమ్ అనేది టచ్ అయ్యి ఉంటుంది.
and all atoms are identical. The face-centered atoms are shaded డిఫరెంట్లీ ఓన్లీ ఫర్ ఈజ్ ఆఫ్ వ్యూయింగ్ అమ్మ. సో మనం ఇక్కడ చూడడానికి ఈజీగా ఉండడం కోసం అన్ని ఆటమ్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి అండ్ టచ్లో ఉన్నాయి అని మనకు కనిపిస్తుంది. అండ్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి అల్యూమినియము, కాపరు, అర్జెంటినము, లెడ్, నికెల్, ప్లాటినము, యాంగ్స్టాము. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ ఫర్ ది ఫేస్ సెంటర్డ్ క్యూబ్. అండ్ కోఆర్డినేషన్ నెంబర్కి వచ్చేసరికి 12 అమ్మ. అంటే ఈచ్ సైడ్ అనేది 12 ఆటమ్స్ తోటి కాంటాక్ట్లో ఉంటుంది. నైబర్ ఆటమ్స్ అనేవి ఫామ్ అవుతాయమ్మ. మన ఇక్కడ చూస్తే ఫిగర్ కానీ చూసామంటే రెడ్ బాల్స్ అన్నీ కూడా కార్నర్స్, అండ్ అన్ని కార్నర్స్ మళ్ళీ ఫేసెస్ దగ్గర ఈచ్ ఆటమ్ అనేది ప్లేస్ అయి ఉందమ్మ. టాప్లో, బాటంలో, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్లో అమ్మ. అండ్ ఇక్కడ ఆటమ్స్ ఇన్ యూనిట్ సెల్ ఆటమ్స్ ఫర్ యూనిట్ సెల్కి వచ్చేసరికి ఇక్కడ 4 ఆటమ్స్ ఉన్నాయమ్మా. సో 4 ఆటమ్స్ ఎలా ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 కార్నర్స్ దగ్గర 8 ఆటమ్స్ అనేవి షేర్ చేసుకుంటున్నాయి కాబట్టి 8 × 1/8 అవుతుంది. అండ్ ఫేసెస్ ఈచ్ ఫేస్ దగ్గర హాఫ్గా కట్ చేసిందమ్మా. సో నాట్ 8 పార్ట్స్గా, హాఫ్గా కాబట్టి 6 × ½ అవుతుంది. 6 ఫేసెస్ దగ్గర హాఫ్ కాబట్టి 3 + 1 కాబట్టి 4 ఆటమ్స్ పర్ యూనిట్ సెల్ అమ్మ. సో ఇక్కడ మనకి ఎఫ్సిసికి అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ ఎలా తీసుకుంటున్నాము అండ్ రేడియస్ ఎలా కన్సిడర్ చేసుకున్నాము ప్రీవియస్గా మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే, సో ఇక్కడ చూస్తే ఫేస్ సెంటర్డ్ క్యూబిక్లో కూడా మనకి 8 కార్నర్స్లో 8 అండ్ ఈచ్ ఫేస్ దగ్గర ఒకటి అంటే 6 ఫామ్ అవుతున్నాయి. అండ్ ఇన్ దిస్ కండిషన్ వీ హ్యావ్ అగైన్ 1 ట్రయాంగిల్గా కన్సిడర్ చేసుకోవాలి. ఏబి అండ్ సిగా కన్సిడర్ చేసుకున్నాం. అండ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4r అవుతుంది. అండ్ ఇక్కడ అగైన్ పైథాగరస్ రూల్ని కానీ అప్లై చేస్తే AC² ఈజ్ ఈక్వల్ టు AB² ప్లస్ BC² అమ్మ. సో AC² అంటే ఏమవుతుంది 4r² ఈజ్ ఈక్వల్ టు AB² అంటే A² అండ్ BC² అంటే BC అంటే A కాబట్టి హోల్² అవుతుందమ్మా. సో కాబట్టి 16r² ఈజ్ ఈక్వల్ టు 2a² అవుతుంది. అగైన్ r² ఈజ్ ఈక్వల్ టు 2a²/16 అవుతుంది. అగైన్ r ఈజ్ ఈక్వల్ టు √2a/4 అవుతుంది, లేదంటే a/2√2 అయినా అవుతుందమ్మా. సో దిస్ ఈజ్ ది రేడియస్ ఫర్ ది ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ అమ్మ. సో కాబట్టి ఆ ఎలిమెంట్ని అప్లై చేసుకుంటే సో ఇక్కడ కానీ మనం ఫిగర్ని కానీ చూసుకుంటే ఈ అటామిక్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్లో అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్కి వచ్చేసరికి 0.74 అమ్మ. అండ్ క్లోజ్డ్ ప్యాక్డ్ డైరెక్షన్స్కి వచ్చేసరికి ఆల్రెడీ చెప్పున్నాను r ఈజ్ ఈక్వల్ టు √2a/4 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ యూనిట్ సెల్స్ ఎన్ని అవుతున్నాయి 4 ఆటమ్స్ పర్ యూనిట్ సెల్ అవుతున్నాయి. అండ్ దెన్ సబ్స్టిట్యూట్ దట్ ఎలిమెంట్ 4 ఆటమ్స్ పర్ యూనిట్ సెల్ ఇంటూ 4/3 r ప్లేస్లో √2a/4 హోల్ క్యూబ్ అవుతుంది. అండ్ వాల్యూమ్ ఆఫ్ ది యూనిట్ సెల్ అంటే A³ అవుతుంది. అండ్ దట్ విల్ హ్యావింగ్ ఫైనల్ రిజల్ట్ ఆఫ్ 0.74 అమ్మ. సో ఇది 0.74 అవుతుంది. అండ్ మనం ఇక్కడ ఫిగర్ బాటమ్ ఫిగర్లో చూసిన ఈచ్ ఫేసెస్ దగ్గర ఒక్కొక్క ఆటమ్ ఉంటుంది. అండ్ దట్ విల్ కాంటాక్ట్ విత్ ది అదర్ ఆటమ్స్ తోటి కాంటాక్ట్లో ఉంటుంది. కోఆర్డినేషన్ నెంబర్ ఇక్కడ 12 అవుతుందమ్మా. అండ్ ప్యాకింగ్ ఫ్యాక్టర్కి వచ్చేసరికి 0.74 అవుతుంది. సో 0.74 అవ్వడం వల్ల ఏమవుతుంది దిస్ ఈజ్ ది మోర్ క్లోజ్డ్ కాంటాక్ట్ విత్ ది ఆటమ్స్ అమ్మ. సో ఆటమ్స్ తోటి క్లోజ్డ్ ప్యాకింగ్ అనేది జరుగుతుంది, దగ్గరగా ఇరుక్కొని ఉంటుంది. కంపేర్ టు ప్రీవియస్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ కానీ లేకపోతే సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్స్ కానీ కంపేర్ చేస్తే దీంట్లో అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా ఉంటుందమ్మా. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ హెక్సాగనల్ క్లోజ్డ్ ప్యాకింగ్కి వచ్చేసరికి ఈ ఎలిమెంట్స్ ఈ కండిషన్స్కి వచ్చేసరికి మనకి ఇవి త్రీ లేయర్స్ లాగా ఉంటుంది. ఏ సైట్, బి సైట్ అండ్ ఏ సైట్గా వస్తే ఏ సైట్లో 6 ఆటమ్స్ ఉంటాయి, బి సైట్లో 3 ఆటమ్స్ ఉంటాయి అండ్ ఏ సైట్లో మళ్ళీ
6 యాటమ్స్ ఉంటాయి. కోఆర్డినేషన్ నెంబర్కి వచ్చేసరికి అగైన్ 12 ఉంటుందమ్మా. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 6 యాటమ్ పర్ యూనిట్ సెల్లోకి వచ్చేసరికి 6 యాటమ్స్ అనేవి షేర్ చేసుకుంటాయి. ఇంతకుముందు మనం తీసుకుంటే 4 యాటమ్స్ షేర్ చేసుకుంటే ఇక్కడ 6 యాటమ్స్ అనేవి షేర్ చేసుకుంటాయి. అండ్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి మ్యాంగనీస్, టైటానియం అండ్ జింక్ ఆర్ ది ఎగ్జాంపుల్ ఫర్ ది హెక్సాగనల్ క్లోజ్డ్ ప్యాక్డ్ అమ్మ. అండ్ ఇక్కడ అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్కి వచ్చేసరికి ఇట్ ఈస్ 0.74 అమ్మ. సో 0.74 అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది ఫర్ ది హెక్సాగనల్ క్లోజ్డ్ ప్యాక్డ్ అమ్మ. సో ఇక్కడ మనకి హెక్సాగనల్ క్లోజ్డ్ ప్యాక్డ్ అయినా కానీ లేదంటే ఎఫ్సిసి ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ కానీ బోత్ ఆర్ హ్యావింగ్ ది సేమ్ క్లోజింగ్ ప్యాకింగ్ అమ్మ. సో ఇవి రెండు కూడా సేమ్ క్లోజింగ్ ప్యాకింగ్ అనేది ఉంటుంది. So compared to simple cubic structure, at the same time face centered cubic structure, these are more closely or densely packed structures అమ్మ. సో ఇక్కడ మనకి వాల్యూమ్కి వచ్చేసరికి 3√3a²c/2. సో దిస్ ఈజ్ ది కండిషన్ అమ్మ. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్కి వచ్చేసరికి 12 ఇంటూ అన్నీ కూడా 1/6 కండిషన్ అండ్ 2 ఇంటూ హాఫ్ కండిషన్ సైడ్స్కి వచ్చేసరికి కంప్లీట్గా వీ కెన్ గెట్ 6 ఆటమ్స్ అనేవి వస్తాయి. అండ్ వాల్యూమ్ ఆఫ్ హెక్సాగనల్ క్లోజింగ్ ప్యాకింగ్ యూనిట్ సెల్కి వచ్చేసరికి ఏరియా ఆఫ్ ది హెక్సాగనల్ ఫేస్ ఇంటూ హైట్ ఆఫ్ ది హెక్సాగనల్ ఫేస్ అమ్మ. కన్సిడర్ చేసుకుంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2r అవుతుంది. సో కాబట్టి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ జనరల్గా BH/2 కాబట్టి అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే వీ కెన్ గెట్ అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ యాజ్ 0.74 ఫర్ ది హెక్సాగనల్ క్లోజ్డ్ ప్యాక్డ్ అమ్మ. సో ఇప్పుడు దాకా మనం చెప్పిన టాపిక్ అన్నీ కూడా నోట్ చేసుకోండి. అండ్ దీస్ ఆర్ ది అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ కండిషన్స్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ డ్యూరింగ్ దిస్ టాపిక్ యూ మే ఆస్క్ ఇన్ నెక్స్ట్ క్లాస్.